సార్ మీరు పరిగెట్టుకొని వెళ్ళారు కదా, ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటనే చెప్పారా? ఏం చెప్పలేదమ్మా, నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు అవసరమైతే అఘోరాగా సెలవు అవుతుంది. ఆ శ్రీనివాసరావు కృష్ణించండి అమ్మా. వాళ్ళు మా ముందే మీరు చూసారా, ఆమె అందరూ చూసే కదండి, మా ముందే పంపించేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు మరి ఇన్ని రోజులు వాళ్ళకి ఎడమాటుగా ఉన్న పిల్ల ఏమన్నా మాట్లాడతారా ఏమన్నా కనికరం ఇంకా లేకుండా వాళ్ళు పంపించేసారు మా ముందే. నేను చెప్పలేదు, ఎక్కడ ఆపారమ్మ కారు, ఆమె డోర్ కొట్టిన డోర్ దిగిపోతాళ్ళు, ఎవరు ఆపలేదమ్మా. చెప్పలేదమ్మా, ఇప్పుడు తీసుకెళ్ళారు. తెలియదు, ఇప్పుడు లోపల కనుక్కుంటే చూస్తాము. కానీ ఓకే, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా తల్లిదండ్రులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా అప్పటి నుంచి, మీకు కూడా పోలీసులు ఏమాత్రం చెప్పలేదు మీకు? ఇప్పుడు సరే ఒక ఆడపిల్ల ఉంది, సరే మీరు ఎంతమంది ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మరి మీకన్నా పిలిచి చెప్పాలిగా. మరి ఇట్లా ఆ పిల్లల్ని ఇట్లా తల్లిదండ్రులు వచ్చారు, ఇట్లా కొంత 10 రోజులు ఆ పిల్లలు రెస్ట్ కావాలని ఉంది, ఇట్లా మేము సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాము, పంపిస్తున్నాము ఒక కేర్ సెంటర్కి అని నాతో కాదు మీడియా చెప్పాలిగా. మీడియా చెప్పాలి, మీడియా చెప్తే మీడియా మమ్మల్ని పిలిచే అడిగేవాళ్ళుగా, ఏ బాబాయ్ మరి ఏంటి మరి పాపని పంపిస్తున్నారంట, మరి మీరు పాపతో మాట్లాడాలని మీరు అడిగేవాళ్ళుగా. అడుగుతానండి, అడుగుతానమ్మా, అడుగుతాను. అన్నీ అడుగుతామమ్మా, ఎందుకంటే హాస్పిటల్గా నేను బయట మీతో పాటు ఉండాలి, హాస్పిటల్ పంపించారు. ఏంటి పిల్ల వస్తుందంటే నేను పరిగెత్తుకుని వెళ్ళి కారంటే పరిగెత్తుకొచ్చాను నేను. మిర్రర్ వేసి ఉంది, వాళ్ళు లోపల కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ కానిస్టేబుల్స్, వాళ్ళు కూడా మరి వాళ్ళ పేరెంట్ తండ్రి వచ్చాడు కదా, నేను మాట్లాడతారేమో అని చెప్పి వాళ్ళు ఆపలా.